ప్రేమితులందరికీ మరొకసారి అంతర్ముఖంలోకి స్వాగతం. మనం కామలోకంలో కామ కవచం లేదా షల్ ఫార్మేషన్ గురించి చెప్పుకుంటున్నాం. కొత్త వాళ్ళకి ఈ పదాలు కొంచెం చిత్రంగా అనిపిస్తాయి. అంటే స్థూలంగా ఈ కామ కవచం లేక యాస్ట్రల్ ఫార్మేషన్ అనేటువంటిది ఏమిటి అన్న విషయాన్ని ఒకవేళ ఎవరన్నా ఇది మొదటిసారి కనుక వింటుంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా సులభంగా అర్థం కావడం కోసం ఒకటి రెండు వాక్యాలు మళ్ళీ చెప్తున్నాను. మరణానంతర స్థితిలో మానవుడు భౌతిక సూక్ష్మ శరీరాల్ని భూలోకంలో వదిలిపెట్టేసి కామలోకంలోకి అడుగు పెట్టినప్పుడు అతనికి ఇంకా శరీరాలు ఉన్నాయి. కామ శరీరం ఉంది, మానసిక శరీరం ఉంది, కారణ శరీరం కూడా ఉంది. ఈ విషయం మనకు తెలుసు. ఎలా అయితే భూలోకంలో సంచరించడానికి భూలోక ద్రవ్యమైనటువంటి భౌతిక శరీరం సహాయంతో చాలా హాయిగా తిరుగుతూ తన పనులు తను చేసుకుంటాడు. కామలోకంలో మొదటిసారిగా పూర్తిగా కామ శరీరంతోనే వ్యవహరించడానికి కామ శరీరం తన శరీరాన్ని ఒకసారి రీఆర్గనైజ్ చేసుకుంటూ పునర్వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం దానికి ఏర్పడుతుంది. ఎందుకంటే అది స్థిరత్వాన్ని అప్పటిదాకా దానికి స్థిరత్వం కల్పించినటువంటి భౌతిక శరీరం ఇప్పుడు లేదు. దానికి భూలోకం కూడా లేదు. కానీ కామలోకంలోకి వచ్చిన తర్వాత ఆ కామ శరీరం తనని తాను తన చుట్టూతా ఒక రకమైనటువంటి ఒక ఆధారాన్ని, ఒక స్థిరత్వాన్ని కల్పించుకోవడం కోసం తనలో ఉండేటువంటి ఒక మందమైన ద్రవ్యరాశి పైకి తీసుకొచ్చి లలితమైన ద్రవ్యరాశిని లోపలికి పంపిస్తే అది కొంచెం స్థిరంగా గట్టిగా ఉంటుంది. ఆ ప్రయత్నంలో మానవుడు లేక జీవాత్మ యొక్క కామ శరీరం చుట్టూతా ఒక దృఢమైనటువంటి పదార్థంతో ఈ కామ కవచం లేక యాస్ట్రల్ షల్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మన ఇంతకుముందు క్లాసులో కూడా ఈ యాస్ట్రల్ షల్ కామ కవచం దృఢంగా బలంగా తయారు కాకుండా ఉండడం కోసమే శాతకర్మలవి పెడుతున్నారని, అది అతనికి ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మానవుడు భూలోకంలో జీవించి ఉన్నప్పుడు అతడు నిద్రపోతున్నప్పుడు కామశరీరంలోనే తిరుగుతూ ఉంటాడని చెప్పుకున్నాం కామలోకంలో. అలాంటప్పుడు కామలోకంలోని 7 తరగతుల్లోనూ హాయిగా తిరుగుతాడు. ఎప్పుడు జీవించి ఉన్నప్పుడు నిద్రపోతున్న స్థితిలో కామ శరీరంతో కామలోకంలో తిరుగుతున్నప్పుడు కామలోకంలోని 7 తరగతుల్లో హాయిగా తిరుగుతాడు. కానీ మానవుడు భూలోకంలో భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత కామలోకంలో మొదటిసారిగా జీవిస్తున్నప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం, అతడిలో ఏదైతే బరువైన ద్రవ్యరాశి ఉందో అది 5వ కానీ 5వ తరగతి కానీ 6వ తరగతి కానీ 4వ తరగతి కానీ 7వ తరగతి కానీ ఏ తరగతి ద్రవ్యరాశి అయితే ఎక్కువగా అతనిలో ఉంటుందో అదే బయటికి ఒక కవచం లాగా వచ్చి దానిలోంచే అతడు చూడగలుగుతాడు. ఇది కూడా చెప్పుకున్నాం. చూపు అన్న పదానికి ఒక అర్థం కూడా చెప్పుకున్నాం. చూపు అన్నది భౌతిక ఇంద్రియమైనటువంటి కళ్ళు, 5 ఇంద్రియాలు ఇప్పుడు లేవుగా. కానీ అక్కడ అన్ని ఇంద్రియాలతోటి అతడు గ్రహించగలడు. అంటే చూడటం కానీ, వినడం కానీ, మాట్లాడడం కానీ, ఇతరత్ర దాని మనం ఇంగ్లీష్లో పదం ఉంది, కమ్యూనికేషన్ అన్న పదం సులభంగా ఉంది. భావ ప్రసారం, తాను చెప్పదలుచుకుంది ఇతరులతోటి, ఇతరులకి తన భావాన్ని చెప్పగలిగేటువంటి స్థితి అతడికి మొత్తం కామ శరీరం ద్వారా ఉంటుంది. అంటే అతడికి ముందు వెనక పక్కన పైన అన్ని వైపులా చూడగలడు,
అన్ని వైపులా ఏముందో తెలుసుకోగలడు. ఏ దిక్కుకైనా ఈజీగా వెళ్ళగలడు. ఏమండి? వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళలేము. కానీ కామ శరీరంతో వెళ్ళొచ్చు. మీరు సినిమాల్లో వాటికి చూపిస్తారు. దెయ్యాలకు కాళ్ళు వెనకాల ఉంటాయని, వాళ్ళు వెనక్కి వెనక్కి నడుస్తూ ఉంటారని చూపిస్తుంటారు సరదాగా. దాని తాత్పర్యం ఏంటి అంటే, యాస్ట్రల్ బాడీతో ఉన్నవాళ్ళు ఎటు దిక్కుకైనా నడవగలరు. ఎందుకంటే నడవడం అనే ప్రక్రియ, కాళ్ళు అనేటువంటివి మనం భౌతిక శరీరంతో ఉంటే, మన పాదాలు ముందు వైపు ఉంటే ముందుకే నడుస్తాం. వెనక్కి నడవాలంటే పూర్తిగా వెనక్కి తిరిగి నడవాలి. అంతేగాని కాళ్ళు ముందుకుంటే వెనక్కి నడవడం అనేటువంటిది నడిచినా కూడా అది అసహజంగా ఉంటుంది. కానీ కామ శరీరానికి అలా కాదు. దాని సహజ స్థితి ఆ ద్రవ్యరాశితోటి అతను హాయిగా తనకు కావాల్సిన చోటులోకి వెళ్ళగలుగుతాడు. ఇక్కడ మనం చెప్పదలుచుకుంటున్న పాయింట్ ఏమిటి అంటే, ఈ యాస్ట్రల్ షెల్ ఈరోజు క్లాస్ అంతా కూడా యాస్ట్రల్ షెల్ కామ కవచం అనేటువంటిది ఎలా తయారవుతుంది, అది దాన్ని తయారు కానియకుండా మనం ఏం చేయాలి, మనం ఏం చేయడం ద్వారా తనకు యాస్ట్రల్ షెల్ మానవుడికి లేక జీవాత్మకి ఆ కామ శరీరం చుట్టూతా ఒక దళసరి పొర కామ కవచం యాస్ట్రల్ షెల్ ఏర్పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏర్పడితే ఏమవుతుంది? ఏ బంధమైన పొర ఉంటే దానిలోంచి చూస్తాడు. అలా కాకపోతే హాయిగా అతను కామలోకం అంతటా కూడా సంచరించగలుగుతాడు, అందరితోనూ మాట్లాడగలుగుతాడు. ఆ అవకాశం పోతుంది. అందుకే పితృదేవత పోయిన కాసేపు చెప్పుకున్నాం. పితృదేవతలందరికీ కూడా ఈ శ్రాద్ధ కర్మాదుల ద్వారా ఆ కామకవచం యాస్ట్రల్ షెల్ దానికి భగ్నం చేసి పోయిన కాసేపు చెప్పుకున్నాం. ఒక ఇనప మేకు తెచ్చి 11వ రోజున ఇచ్చి పాతి ప్రేతాత్మని ఆవాహన చేసి ఆ వ్యక్తికి నాయన నువ్వు చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండు, నీకు వచ్చిన నష్టం కష్టం ఏం లేదు, నువ్వు హాయిగా చక్కగా ఈ ఈ లోకంలోంచి ఆ లోకంలోకి వెళ్ళిపోయావు, ఇంకా ఆ లోకానికి తగ్గట్టుగా చక్కగా జీవించి నిన్ను ప్రేమించేవాళ్ళు, నీ వల్ల సహాయం పొందేవారు, నువ్వు నీ చేత సహాయం పొందడం తీసుకోవడం రెండు కూడా అక్కడ జరుగుతాయి. కాబట్టి నువ్వు నువ్వు నీ యొక్క ప్రస్థానం పైలోకాలకి చక్కగా సాగిపోవు అని చెప్పేందుకు ఈ శ్రాద్ధ కర్మలు ఉపయోగపడతాయని చెప్పుకున్నాం మనం. ఇదే శ్రాద్ధ క్రమం ద్వారా చేయొచ్చు, క్రిస్టియన్ సంప్రదాయంలోనూ చేయొచ్చు, లేదా ఇతరత్ర ప్రతి మతంలోనూ కూడా పితృదేవతా సంస్కారాలు ఉన్నాయి. వాటన్నింటి యొక్క మౌలిక లక్ష్యం ఏమిటి అంటే, అతనికి మన తెలుగులో ఈ ప్రేతాత్మ అని వ్యవహరిస్తూ ఉంటాం. నిజానికి ఆ కామ శరీరం యొక్క బాహ్యమైనటువంటి దట్టమైన దళసరి పొర ఏర్పడకుండా చూడడం, దానికి మనం పెట్టుకున్న ముద్దు పేరు ఈ ప్రేతాత్మ. ప్రేతాత్మ అనగానే అమ్మో భయం వేసేస్తుంది. ఎవరు ప్రేతాత్మ గారట? మీరు నేను కూడా ప్రేతాత్మలమే కదా. ఏమండి? కాకపోతే బతికున్నాం. బతికున్నాం చచ్చిపోతారన్న పదమే తప్పు. మనిషి ఎప్పుడు బతికే కదా ఉంటాడు, ఎలా మరణిస్తాడు? అసలు ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క శరీరాన్ని వదిలిపెట్టి ముందుకెళ్తాడు, అంతే. అలాగా ఈ కామ శరీర కవచం అనేటువంటిది ఏర్పాటు అవుతున్నప్పుడు ముందు రెండుగా చూద్దాం. ఆ కవచం ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి, దాన్ని మనం జీవించి ఉన్నప్పుడే అలాంటి కవచం ఏర్పాటు కాకుండా చేసుకోవచ్చునా, సరే ఆ వ్యక్తి మన తోటి మిత్రులు మరణించిన తర్వాత అతనికి సహాయం చేయడం కోసం ఏ విధంగా ఆ ప్రేతాత్మ తాలూకు షెల్ని ఆ కవచాన్ని ఎలా బ్రేక్ చేసి అతనికి సహాయపడవచ్చు, వీటి గురించి మనం విస్తృతంగా చర్చిస్తున్నాం. అసలు ఇప్పుడే జీవించినప్పుడే కామ శరీర కవచం అనేటువంటిది మనకి ఇప్పుడే ఇక్కడే తయారవుతుంది. అది కొత్తగా మనం మరణించాక కామలోకానికి వెళ్ళిన తర్వాత దృఢంగా బలంగా తయారయ్యేది కాదు, ఇక్కడే మనం తయారు చేసుకుంటున్నాం. అది చిత్రమైన విషయం. మనలో ఉండేటువంటి ఏమిటి, మీకు ప్రశ్న వేయచ్చు, కొత్తగా ఉంటున్న వాళ్ళు ప్రశ్న వేయచ్చు, అసలు ఏమిటంటారు ఈ కామ శరీర కవచం ఏమిటి, దాని తాత్పర్యం ఏమిటి? ఆ కవచం అదొక దృఢమైనటువంటి ద్రవ్యరాశితో తయారైనటువంటి ఒక చుట్టూతో ఉన్నటువంటి ఒక
పలుచై దృఢమైనటువంటి పొర అని చెప్పుకోవచ్చు. దానికే మనం కామశరీర కవచం అని పెట్టుకున్నాం పేరు. అది దేంతో తయారైంది? తీరా బ్రేక్ చేయాలంటున్నాం కదా! బ్రేక్ చేయడానికి ముందు అసలు ఎందుకు బ్రేక్ చేయాలి? అది ఏంటి? అది ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి కామము, క్రోధము, ద్వేషం, ఈర్ష్య, అసూయ, పగ ఇలాంటి అత్యంత మలినమైన, మందమైనటువంటి భావాలు, గుణాలు ఇవన్నీ కూడా ఒక పొరలాగా ఏర్పడతాయి. ఇవన్నీ ఎప్పుడో పోయిన తర్వాతనే యాస్ట్రల్ అయిందనుకోకండి. మనం ఇప్పుడే ఇక్కడే మన చుట్టూతా అలాంటి షెల్ ఒకటి ఫామ్ చేసుకుంటున్నారు. బలంగా, దృఢంగా తయారవుతోంది కాబట్టే ఇది మరణించిన తర్వాత కూడా మనిషి అలాంటి కవచం తొందరగా ఇంకా బలంగా ఏర్పడుతోంది. ఎందుకంటే బతికున్నప్పుడు మనకు కనీసం రోజంతా ఈర్ష్యతోనో, ద్వేషంతోనో, పగతోనో ఉండం. కాసేపు ఈర్ష్యో, కాసేపు అసూయో, కాసేపు ఆనందమో, కాసేపు సంతోషమో ఇలా మారుతూ ఉంటాయి. కానీ ఒకసారి యాస్ట్రల్ ప్లేన్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మనలో ఉన్న ఆ దృఢమైన, బలమైన, మలినమైన ఆ రకమైన ఆహ్, మలిన భావాల యొక్క ద్రవ్యరాశి బయటకొచ్చి అది గట్టి పడిపోతుంది. పడి ఒక మైనం ఎలా అయితే కరిగిన తర్వాత గట్టిగా సాలిడ్‌గా అవుతుందో, ఈ విధమైనటువంటి మనలో ఉండేటువంటి రకరకాల మలిన మైనటువంటి భావాలకి తగినటువంటి ద్రవ్యరాశి అంతా కూడా బయటకు వచ్చినప్పుడు. కాబట్టి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు జీవితాంతం మన చుట్టూతా కూడా ఒక రకమైనటువంటి కవచాన్ని ఇప్పుడే ఇక్కడే తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే మన భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం ఎంత నిజమో, మన చుట్టూతా కామ శరీరం ఉంది అన్న మాట కూడా అంతే నిజం కదా! ఆ కామ శరీరం కూడా ఆ కామ శరీరం కూడా మనలో ఉన్నటువంటి భావాలకి అనుగుణంగా తయారైంది అన్న విషయం చెప్పుకున్నాం. అంటే ఏ వ్యక్తి పట్లనైనా తీవ్రంగా అసూయని, ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకున్నట్లయితే వాళ్ళ చుట్టుపక్కల మన ఆఫీస్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, మన ఇళ్లల్లో వాళ్ళు కావచ్చు, మనం తెలియకుండానే అప్రయత్నంగా వాళ్ళు మనల్ని బాధపెట్టినా, మనం వాళ్ళు ఇంకోళ్ళని బాధపెట్టినా, దాని తాలూకు మనలో ఉండేటువంటి ఆయా మనోభావాలు, ఆ ద్వేషము, ఆ రకమైనటువంటి మాలిన్యం అంతా కూడా మన చుట్టూతా ఒక పొరలాగా పేరుకొని ఉంటుంది. పైగా ఈర్ష్య పడడం అలవాటైందనుకోండి. ఈ ఈర్ష్య అనేటువంటిది క్రమక్రమంగా పెరుగుతుంది. ఈర్ష్య పడడం అలవాటు చేసుకున్న కొంతమంది తెలియకుండా అలవాటు చేసుకుంటారు. కామము, క్రోధము బయటపడుతుంది. కోపిష్టి వాడికి క్రోధ లక్షణం తెలుస్తుంది. వీడు కోపిష్టివాడండి. ఎప్పుడు కోపడుతుంటుంటాడండి. అలాగే ఈ వ్యక్తికి కామం ఎక్కువ. అంటే కోరికలు ఎక్కువ. అవి కావాలి, ఇవి కావాలి అనుకుంటూ ఉంటాడండి. తృప్తి లేదండి అంటుంటారు. కాబట్టి ఈ 2 తెలిసాయి. మిగతా 4 తెలియవే. మిగతా 4 ఏమిటి? కామక్రోధమయ్యాక మద లోభము, మదము, మోహము, మాత్సర్యం, ఈర్ష్య, అసూయలు, మదమత్సరాలు అంత సులభంగా తెలియవు. ఈర్ష్య అయితే అంత సులభంగా తెలియదు. వాడు లోలోపల చాలా ఈర్ష్యపడుతూ ఉంటాడు ఒకళ్ళని చూసి. ఎవరు ఏ కొత్త వస్తువు కొనుక్కున్నా వాడు ఈర్ష్యపడిపోతాడు. ఎవరు సంతోషంగా ఉన్నా వాడు ఈర్ష్యపడిపోతాడు. పక్కింటి వాళ్ళు ఎంత ఆనందంగా, హాయిగా, ఆహ్లాదంగా ఉన్నా వీడు ఈర్ష్యకి, అసూయకి లోనవుతుంటాడు. మనలో ఒకటి చెప్పుకున్నాం. ఈర్ష్య అంటే ఎదుటివాడిని చూస్తే అయ్యో నాకది లేదే అని ఏడిస్తే ఈర్ష్య. నాకుంది, నాకు దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. ఎదుటివాడి దగ్గర ₹1,00,000 మాత్రం ఎందుకుండాలి అని ఏడిస్తే అది అసూయ. దుర్యోధనుడు తాను పట్టుపర్వతం మీద పడుకుంటూ అంతఃపురాల్లో ఉంటున్నా, పాండవులు అరణ్యాల్లో ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం ఏడవట్లేదే, వాళ్ళు హాయిగానే ఉన్నారే అక్కడ అని ఏడుస్తూ ఉన్నట్ట. ఆయన అసూయ, ఘోరమైన అసూయ. వాళ్ళు ఎందుకు ఏడవట్లేదా అని వీడు ఏడుస్తాడు. అలా ఇంకోళ్ళని చూసి ఏడ్చేవాడు.
నాకు లేదే అని ఏడిస్తే ఈర్ష్య, ఇంకోడికి ఉంది అని ఏడిస్తే అసూయ. ఇంకోడు సుఖపడిపోతున్నాడు ఏడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే కొంతమంది నవ్వుతూ ఉంటే, ఆ నవ్వుతున్న వాళ్ళని బలవంతంగా ఏడిపించి గాని తృప్తి పడరు చాలామంది. ఒకసారి చిన్న పిల్లల్ని నవ్వుతుంటే వాళ్ళ మూతి మీద కొట్టి ఏడు, ఏడు అని ఏడిపించేవాళ్ళు కూడా ఉన్నారు. మనిషిలో ఉండేటటువంటి ఆ శాడిజం, ఆ నీచ ప్రవృత్తి ఇవి చాలా మందిలో బయటపడవు. నీకు మీకు విన్నవించేది ఏమిటంటే, మరణించిన తర్వాత ఎప్పుడో యాస్ట్రల్ సెల్ ఫామ్ అవుతుంది. దాని ద్వారా మనం కామలోకాన్ని చూస్తుంటే, అక్కడ ఉండే వాళ్ళంతా కూడా చాలా ఈర్ష్యాలుగాను, చాలా చెడ్డవాళ్ళుగాను కనిపిస్తారేమో అనుకోవడం. అది అది కామలోకం లోకి వెళ్ళడం దాకా ఎందుకుట? ఇప్పుడే ఇక్కడేది నిజం కదా! ఇప్పుడు చెడ్డవాళ్ళ కంటికి మంచి వాళ్ళు ఎలా కనిపిస్తారు? లేకపోతే మంచి వాళ్ళ కంటికి చెడ్డవాళ్ళు ఎలా కనపడతారు? మంచి వాళ్ళ కంటికి చెడ్డవాళ్ళు ఎలా చెడ్డగా కనపడతారో, చెడ్డవాళ్ళ కంటికి న్యాయం ప్రకారం మంచి వాళ్ళు మంచిగా కనపడాలి కదా! కనపడరు. దుర్యోధనుడి దృష్టిలో అర్జునుడు, ధర్మరాజు వీళ్ళేమన్నా మంచివాళ్ళా? ఎంత మాత్రం కాదు. ప్రపంచంలో ఏ చెడ్డవాడు కూడా ఎంతో మంచివాడిలో కూడా తప్పులే చూస్తారు. దుర్మార్గాన్నే చూస్తారు. సమాజానికి ఎంతో చెడు చేసేవాడు కూడా తన సమాజానికి చెడు చేస్తా అనుకోడు. చాలా మంచి చేస్తానని అనుకుంటాడు. అదే చిత్రమైన విషయం. కాబట్టి ఇప్పుడు ఈ సెల్ ఫార్మేషన్ అంటే కామ కవచం మన చుట్టూతో తయారవుతున్నది ఎప్పుడో అవుతుందని కాదు మిత్రమా, ఇప్పుడే ఇక్కడే ప్రతిరోజు తయారవుతుంది. దయచేసి ఇంకోళ్ళని చూసి ఏడవద్దు. మనకున్న ప్రాప్తం అన్నది మనకు వస్తుంది. లోకంలో మనుషుల యొక్క సహజ లక్షణం ఏంటంటే, నేను తప్ప ఈ ప్రపంచం అంతా సుఖపడిపోతాను. అయ్యో వాడికి ఏదో చాలా సుఖంగా ఉన్నాడు, అమ్మో వీడికి ఇంత ప్రమోషన్లు వచ్చాయి, అయ్యో వాడికి ఎవరికి ఏ సమస్యలు లేవండి, నాకు ఒకరికే సమస్యలు చాలా ఉన్నాయి, కానీ వీళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ చిత్రం ఏంటంటే అందరి పరిస్థితి అట్లాగే ఉంది. అందరికి కూడా ఏవో వాళ్ళ స్వీయమైన సమస్యలు ఉంటాయి. అసలు సమస్య ఏంటంటే, సమస్యని ఎదుర్కోగలిగేటువంటి మానసిక స్థితే అసలు సమస్య. కొందరికి సమస్యలు బాధ పెట్టవు. వాళ్ళు ధైర్యంగా సమస్యలు ఎదుర్కొంటారు. కొందరికి అతి చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా కనబడుతుంది. ఈ స్వభావము, ఈ తత్వమే మనిషి చుట్టూతా ఒక షెల్ లాగా, ఒక కవచం లాగా వాడి చుట్టూతా కూడా తయారయ్యి, వాడి ప్రపంచంలో మంచిని చూడడానికి అవరోధం అవుతుంది. అందుకే ఇప్పుడు మన చుట్టూతా కనుక ఈ ఈర్ష్యను, అసూయను, అలాగే కోపం తెచ్చుకునే స్వభావం, కొంతమందిలో కోపం తెచ్చుకునే స్వభావం త్వరగా వస్తుంది, కొందరికి ఆలస్యంగా వస్తుంది. కొందరిలో కోపం బయటపడదు, కొందరిలో ప్రతి చిన్నదానికి కోపం బయటపడుతుంది. ఇలా బాగా కోపం ఉన్నవాడికి కనుక డబ్బు బాగా చేరిన, పవర్ అధికారం బాగా పెరిగిన, వాళ్ళ క్రోధం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ పెరిగిపోతున్నటువంటి క్రోధము అతడి చుట్టూతా ఒక కవచంగా తయారవుతుంది. అలా క్రోధంతో ఉన్నవాడు, అలాగే దీనికి ఆపోజిట్ ఫీలింగ్ ఇంకోటి ఉంది. అదేమిటంటే దుఃఖము, కుంగిపోవటము, మానసికంగా కుమిలిపోతూ ఉండటము, ఇది కూడా ఒక రకమైనటువంటి బ్యారియర్. చుట్టూతో ఒక కవచంలా ఏర్పడి, ఆ దుఃఖంతో ఉన్నవాడికి ఎవరేం చెప్పినా కూడా ఇంత ధైర్యం చెప్పినా కూడా వాడికి ఆ విచక్షణ ఉండదు. కుంగిపోతున్నట్టుగా, ఇంకా కుంగిపోతున్నట్టుగా వాడు ఆ దైన్యంతో ఉంటాడు. దీనివల్ల ఎటువంటి సహాయం ఇతరులు చేస్తున్నా కూడా ఆ సహాయాన్ని వాడు తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో నేను మళ్ళీ ఏ పాయింట్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నానంటే, మనం కామలోకంలోని కవచం ఏర్పాటైనప్పుడు దాన్ని బ్రేక్ చేయడం కోసం శ్రాద్ధ కర్మాదులు చేస్తానని చెప్పుకున్నాం. అసలు బతికున్నప్పుడే మనకు చుట్టూతో ఏర్పడుతుంది. దీనికోసం ఏ కర్మలు చేయాలి? ఇప్పుడు కాళ్ళకి బాగా విశేషంగా బురదంటిన తర్వాత దాన్ని ఎలా కడుక్కోవాలో మనం చెప్తున్నాం.
అసలు బురదే అంటకుండా చూసుకోవడం చాలా మంచి ఉత్తమం కదూ! ఆ బురదే అంటకుండా ఎలా ఉంటుంది అంటే, మన చుట్టూతా మనకి మనమే ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ కామక్రోధ మదలోభ మోహ మాత్సర్యాలు. ఇవన్నీ కూడా ఒక షల్‌లాగా మన చుట్టూ తయారవుతాయి. దానిలోంచి మనం బయట ప్రపంచాన్ని చూస్తున్నాం. అప్పుడు మన కంటికి ఎంతో మంచివాడు కూడా మన కంటికి చెడ్డవాడిలా కనపడొచ్చు. ప్రపంచంలోకి ఎంతో చూడండి, మీరు గమనించండి, ప్రపంచంలో ఎంతో ఉత్తములై సమాజానికి ఎంతో సేవ చేసే వాళ్ళని కూడా సమాజం విమర్శిస్తుంది, తిడుతుంది. మంచి పని చేసేవా చెడ్డ పని చేసేవాళ్ళు ఎంత ఎక్కువ తిడతారో, మంచి పని చేసేవాళ్ళని కూడా అంతకంటే ఎక్కువ తిడతారు. స్వార్థపరులంటారు, అసమర్థులంటారు, పనికిరాని వాళ్ళంటారు. ఇంకా రకాల వాళ్ళు పోయిన తర్వాత శిలావిగ్రహాలు కట్టి పొగుడుతారేమో. బతికుండగా వాళ్ళకి ఏ విధమైన సుఖం ఉండదు. వాళ్ళనెవరు బతికుండగా మెచ్చుకొని ప్రోత్సహించిన వాళ్ళ సంఖ్య కూడా తక్కువే. కాబట్టి మనలో మాలిన్యం చేరకుండా ఉత్తమత్వాన్ని మనం మన యొక్క దీన్ని క్యారెక్టర్ బిల్డింగ్ అన్నారు. మన స్వభావాన్ని, మన గుణాల్ని, మన మనస్సుని, వాక్ వీటిని మనం జాగ్రత్త పెట్టుకుంటేనే మన చుట్టూతా కూడా ఇలాంటి కామ కవచం ఏర్పడకుండా ఉంటుంది. లేకపోతే ఈ కవచం చాలా దృఢంగా తయారై ఇప్పుడే ఇక్కడే మన చుట్టూతా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చెడ్డవాళ్ళని, మనం ఒక్కళ్ళమే చాలా మంచివాళ్ళమని అనుకుంటూ అదే మాట అందరికీ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రోజు రోజుకి తమలో ఉండేటువంటి ఆ మందమైన ద్రవ్యరాశిని పెంచుకుంటూ పోయేవాళ్ళు ఉన్నారు. అలాంటి మలినమైన మందమైన ద్రవ్యరాశి పెరుగుతూ పోతే అలాంటి వాళ్ళు కనుక భూలోకంలో భౌతిక సూక్ష్మ శరీరాలను వదిలిపెట్టేశాక జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఈ నీచమైనటువంటి భావాల యొక్క ద్రవ్యరాశి బతికున్నప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం. భావచిత్రాలు, అలాగే జీవసారము, ఏమండి, జీవ రూపము, వీటి గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మన యొక్క మనోభావాల ద్వారా తయారైనవి. ఇవన్నీ కూడా మన పైన చుట్టూ ఉండే కామ శరీరం యొక్క ద్రవ్యరాశిని దృఢపరుస్తాయి. మన కోరికల చేత, మన ఆలోచనల చేత తయారైనటువంటి జీవ రూపాలు కొన్ని ఉంటాయి. ఆ జీవ రూపాలు మన చుట్టూత ఈ జీవసారాన్ని తయారు చేస్తాయి. అది ఇంకా దృఢమైపోతుంది. బతికున్నప్పుడైనా కానీ మనం దాన్ని కొంత వాష్ చేసుకోవచ్చు, కానీ మరణించిన తర్వాత దాన్ని వాష్ చేసుకోవడం ఇంకా 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 కష్టం ఉంటుంది. ఎందుకంటే మనం దృఢంగా బలంగా నమ్ముతాం. ఎదుటివాడిని ఈర్ష్యతోనూ, అసూయతోనూ, ఒక వాంఛతోనూ, అది కాకపోతే కోపంతోనూ, ఎదుటివాడు చెడ్డవాడు అనుకుంటూ, ఎదుటివాడు కూడా స్వార్థపరుడే అనుకుంటూ జీవించే జీవన విధానానికి అలవాటు పడ్డవాడికి ప్రపంచంలో మంచితనం కనిపించడం చాలా కష్టం. అందుకే మనం జీవించినప్పుడు ఇప్పుడే మంచి చూడు, మంచి విను, మంచిగా మాట్లాడు అని చెప్పారు. ఈ 3 లక్షణాలే మనకి ఇలా చేయకపోయినట్టయితే ఈ చుట్టూతో కామశరీర కవచం ఏర్పడిన తర్వాత మంచి కనిపించదు, మంచి వినలేరు, మంచి వినపడదు. తాము ఇతరులకు మంచి చేద్దాం అనుకున్నా కూడా ఈ కామశరీర కవచం అంతా కూడా దృఢంగా బలంగా తయారైంది. దానిలోంచి చూడడం మొదలెడతారు. అప్పుడు ఏమైంది, వాడు సపోజ్ ఆ మరణించిన వాడి యొక్క శరీరం చుట్టూతా ఏ 6వ లోకపు ద్రవ్యరాశి ఆవరించింది అనుకుందాం. అంటే వాళ్ళు ఆరవ తరగతి కామలోకంలోని 6వ తరగతి యొక్క ద్రవ్యరాశి చాలా ఎక్కువ ఉంది అని అర్థం, లేదా మిగతా వాటికన్నా ఎక్కువ ఉంది. అది వాడి చుట్టూతో ఒక పొరలాగా ఏర్పడిన తర్వాత వీడు ఆ పొరలోంచే ప్రపంచాన్ని చూడడం మొదలెట్టాడు. అప్పుడు ఏమైంది, వాడి ఈర్ష్య, క్రోధము, అసూయ అనే గుణాలు మన చుట్టూతో వ్యాపించి ఉన్నాయి. ఆ వ్యాపించిన గుణాలకే తగినట్టుగా వాడి చుట్టూతో ఆ కామశరీర కవచం తయారైంది.
దాన్నే ఈ ఈ కామలోక జీవులు జీవసారం ద్వారా ఇంకా దృఢపరుస్తాయి. దాంతోటి ఇంకా బలమైన మలినమైన ద్రవ్యం నుంచి వాడు కామలోకాన్ని చూడడం మొదలెడతాడు. అప్పుడు అంతా భయానకంగానే ఉంటుంది. అందరూ చెడ్డవాళ్ళుగానే కనపడతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చెడ్డవాళ్ళుగానే కనపడతారు. ఇంతకుముందుకి అసలు చెప్పుకున్నాం. ఆస్ట్రల్ ప్లేన్ లో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా భాష ఒక ఈవెన్ లాంగ్వేజ్ స్టిల్ ఏ బ్యారియర్ అన్నాడు పీటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కమ్యూనికేషన్ ఒకళ్ళు భావ ప్రసారం చేయడంలో కూడా ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. పైగా మన భూలోకంలోనే ఆ, రామ అంటే బూతు మాట వినపడుతోంది అంటారు అవతల వాళ్ళకి. అంటే వీడు ఒకటి చెప్తే వాడు ఇంకోటి అర్థం అవుతుంది. అవతల వాడిని చెడుగానే ఊహించుకోదలుచుకుంటే చెడే వీడు చూస్తుంటే ఎదుటి వాళ్ళ మంచి ఎలా కనపడుతుంది? అంటే వీడి చుట్టూతో 6వ తరగతి ద్రవ్యరాశి ఉంది. ఎదుటి వాళ్ళు చాలా ఎక్కువ శాతం 4, 3, 2 ఉన్నాయి. ఒక 10% మాత్రమే 6వ తరగతి ద్రవ్యరాశి ఉంది. వీడు తనలో అతి ఎక్కువ శాతం 6వ తరగతి ద్రవ్యరాశి ఉంది. సో ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి ఆ 10% 6వ తరగతి ద్రవ్యరాశి మాత్రమే చూస్తాడు. మిగతావి చూడాలి అంటే వీడి లోపలికి చేరుకున్నటువంటి ఉన్నతమైన లలితమైన గుణాల ద్రవ్యరాశి బయటికి రావాలి. అలా బయటికి రావాలంటే వాడి షల్ బ్రేక్ అవ్వాలి. ఆ షల్ బ్రేక్ అవ్వడం కోసమే ఈ తద్దిన మంత్రాలు, సాధన మంత్రాలు ఇవన్నీ. దాన్ని మనం తద్దినం పెట్టేదాకా వెయిట్ చేయకుండా ఇప్పుడే ఈ క్షణమే మనలో ఉండే ఆ మాలిన్యం మొదలుకొట్టుకుందాం. ఆ తద్దినం ఇప్పుడే పెట్టేసుకుంటే నయం కదూ. జోక్గా అంటున్నాను. అంటే ఆ ఆ మంత్రం ద్వారా మననం త్రాయత ఇది మంత్ర. మంచి మాటల కన్నా మంత్రాలు వేరే ఏమన్నా ఉన్నాయండి? బెసెంట్ అన్నట్టు దివ్యశక్తులు బోల్డ్ ఉన్నాయి. హాయిగా ఆనందంగా నవ్వడం ఒక దివ్యశక్తి, ఒకళ్ళ మేలు కోరి జీవించడం ఒక దివ్యశక్తి, సహాయం చేయడం దివ్యశక్తి, ప్రేమించడం ఒక దివ్యశక్తి. వీటిని మనం అలవాటు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ మాలిన్యం మనలో సోకదు. సో వీడికి ఆ నరకం అనేటువంటిది ఎలా కనిపిస్తుందో చెప్తున్నాను. అసలు ఆస్ట్రల్ ప్లేన్ కి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆస్ట్రల్ ప్లేన్ కి 2 పేర్లు ఉన్నాయి ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఆస్ట్రల్ ప్లేన్ నరకం అని ఒక రకంగా భావించవచ్చు. ఏమండి? లోయర్ మెంటల్ ప్లేన్ దాన్ని దేవచాన్ అన్నారు. దాన్ని స్వర్గం అంటున్నారు. అక్కడ ఇంకా రాలేదు మనం. కామలోకంలోని 7 తరగతులు ఒక్కొక్క తరగతి దాటి పైకి వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని నరకం అని ఎందుకు అంటున్నారో చెప్తున్నాను. వీడు తనకు కావాల్సినటువంటి ఉన్నతమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని చూడలేడు. తనలో ఉన్నటువంటి మాలిన్యాన్నే బయట చూస్తున్నాడు. ఇప్పుడు మాత్రం భూలోకంలో జీవించినప్పుడు కూడా మలినమైన చెడ్డ మాటల్లోంచి, చెడు స్వభావంలోంచి, చెడు గుణాల్లోంచి అవతల వాడికి నువ్వు చూడడం మొదలుపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడు నిజంగా మంచిగా మాట్లాడినప్పుడు చెడే వినపడుతోంది. ఈ జీవితం అంతా అలాగే సాగింది. చాలా మంది చూడండి, ప్రశ్నలు వేస్తుంటే సమాధానం చెప్పరు, తిరిగి ప్రశ్నలు వేస్తుంటారు. అయ్యా నమస్కారం అప్పారావు గారు, ఏమండి నా ఫైల్ చూసారండి? ఓ అంటే నేను చూడండి మీరు ముందరే అనుకున్నారనమాట. ఎందుకట్లా అనుకుంటున్నారు? నేను అన్నానండి, ఇంకా నా ఫైల్ చూసారా అని అడగండి. అంటే నేను చూడని మీరు ముందే డిసైడ్ అయిపోయి వచ్చారనమాట. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అర్థం ఏంటి? మీరు ఎంత మంచిగానే మాట్లాడండి, దానిలోంచి చెడు తీసేవాళ్ళు, చెడు చూసేవాళ్ళు, చెడు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అంటే మనం మంచి మాట్లాడినా అది వాళ్ళకి చెడుగా వినపడుతోంది. ఇదే ప్రాసెస్ ఆస్ట్రల్ ప్లేన్ లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడనే ఇంకా మంచి కనబడుతుందేమో కానీ అక్కడ నువ్వు మంచి చూడడం మానేసావు కదా, మొత్తం చెడే కనపడుతుంది. ఈ రీత్యా వీళ్ళందరికీ అక్కడ చేరుకున్న వాళ్ళలో చాలా మందికి తమలో మాలిన్యాన్ని అజాగ్రత్త చేత, తెలివితక్కుతనం చేత, పొగరమొత్తనం చేత, నిర్లక్ష్యం చేత, అహంకారం చేత తమలో చేరనిచ్చినటువంటి ఈ మాలిన్యానికి, దుర్లక్షణాలకి వాళ్ళు ఒక
భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు. వాళ్ళు తీవ్రంగా బాధపడుతూ, ఇంకోళ్ళని బాధ పెడుతూ, అది ఖచ్చితంగా నరకమే అనే స్థితిలోకి వాళ్ళు చేరుకుంటారు. భయంకరమైన బాధ వాళ్ళకి. ఏ విధమైన బాధ? అక్కడున్న వాళ్ళకి జీవితాంతం మనిషి దేనికోసం జీవించాడు? చాలా మంది 100కి 90 మందికి పైగా డబ్బు అది ఇచ్చే సుఖాల కోసమే జీవిస్తారు. మిగతా 10% మాత్రమే భౌతికేతరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ డబ్బు ఇంకా రాలేదేమిటి? ఇంకా రాలేదేమిటి? ఇంకా డబ్బుంటే ఇంకో 100 కోట్లు నేను వడ్డీకి ఇచ్చేవాడిని. ఇంకా ఎవరినన్నా పీడిస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందేమో. ఈ రకమైన ఆలోచనతో ఉన్నవాడికి వాడి జీవిత పరమావధి ఏమిటంటే డబ్బు అది ఇచ్చే సుఖాలు. ఇప్పుడు వాడు ఆస్తిత్వానికి వచ్చాడు. ఇక వాడికి డబ్బు అన్నది లేదు. డబ్బు ద్వారా తీరగలిగేటువంటి కోరికలు ఏమీ లేవు. డబ్బు ద్వారా భౌతికమైన ఇంద్రియాలని తృప్తిపరచుకుందాం అంటే ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు భౌతిక ఇంద్రియాలు లేవుగా. కేవలము కామ శరీరము, మానసిక శరీరం ఉంది. మీరు విషయం గుర్తుపెట్టుకోండి. మనం భూలోకంలో జీవిస్తున్నంత కాలం మనస్సు ద్వారా ఎక్కువ జీవిస్తున్నామా? లేకపోతే బుద్ధి ద్వారా, వివేకం ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కువ జీవిస్తున్నాము? హృదయమా? బుద్ధ? మీ నిత్య జీవితంలో ఉదయం నుంచి రాత్రి లోపల మీరు దేనితో ఎక్కువ శాతం జీవిస్తున్నారు? ఒకసారి ప్రశ్న వేసుకోండి. నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా మీ మీ మన మన యొక్క వ్యక్తిగత జీవితాలని ఒకసారి మనం అందరం, మీరు మీతో పాటు నేను కూడా ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మన జీవితంలో బుద్ధిని ఎక్కువ ఉపయోగిస్తున్నారా? దానికి బుద్ధి అన్న పదం కూడా కాదు. బుద్ధి అన్న పదం కన్నా కూడా మేధ అందాం. ఇంటలెక్ట్, మేధాశక్తిని ఉపయోగించి జీవిస్తున్నారా? బుద్ధిలో వివేకం ఉంటుంది. ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు అనే వివేకం బుద్ధిలో ఉంటుంది. మేధాశక్తిలో అది ఉండదు. ఇంటలెక్ట్ మాత్రమే ఉన్న వాళ్ళకి వాళ్ళు చాలా గొప్పగా ఫిజిక్స్ ప్రొఫెసరు, కెమిస్ట్రీ ప్రొఫెసరు, బాటనీ ప్రొఫెసర్ అవుతాడు. అయితే ఏమిటి? అది వాళ్ళకి వివేకాన్ని సప్లై చేయదు. నేను చాలా మహానుభావుని అనే అహంకారాన్ని ఇస్తుంది. శాస్త్రజ్ఞాన విషయ పాండిత్యాలన్నీ కూడా డుక్రుకరణాలే అన్నాడు ఆదిశంకరుడు. ఇంత జ్ఞానం ఉండి మీకు కోపం తెచ్చుకోకూడదు. వాళ్ళు కెమిస్ట్రీలో డాక్టరేట్ చేశాను, కోపం ఎక్కువ రాకూడదని తెలిసిందే. ఫిజిక్స్తో 2 PhDలు తీసుకున్నాను. ఏమండి, పరుషవాక్కు మంచిది కాదు అని నేర్చుకోగలిగావా? ఇవేమన్నా మ్యాథమెటిక్స్లో జీనియస్. ఏమండి, ఒకళ్ళకి అపకారం చేయకూడదనే భావం నీకేమన్నా ఎప్పుడన్నా కలిగిందా? ఆ సంపాదించుకున్న పాండిత్యాన్ని డబ్బుగా మార్చుకుని దాని ద్వారా భోగాలు పడుతూ దానివల్ల ప్రపంచంలో ఇతరుల కంటే నేను చాలా గొప్పవాడని తనకు తానే మురిసిపోతూ అతి ఎక్కువగా ఇతరులను బాధ పెడుతూ తాను స్వయంగా బాధపడే అవకాశం పాండిత్యం వల్ల ఏర్పడుతుంది. అందుకే హైయెస్ట్ ఇంటెలెక్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్యారియర్ ఇన్ ది పర్సూట్ ఆఫ్ విజ్డమ్ అన్నారు మాస్టర్ కేహెచ్. అతి ఎక్కువమైనటువంటి మేధాశక్తి పరమ గురువు దగ్గర శిష్యుడిగా ఉండడానికి పనికి రాదు. వాళ్ళు తమకు తాము అహంకారాన్ని పెంచుకుంటారు. అంత పాండిత్యం. మనకు కావాల్సిన పాండిత్యం కాదు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా అహంకారాన్ని పెంచుకోరు. సో మనం ఎప్పుడు ఈ విధంగా ఈ సెల్ఫ్ ఫార్మేషన్ కలగకుండా కనుక దాన్ని తొలగించుకుంటూ పోతూ ఉంటే మనం ఇప్పుడు ఆస్ట్రప్లో చేరుకున్నప్పుడు అక్కడ కనిపించే వాళ్ళందరూ ఎవరు? దుఃఖంతో కానీ, బాధతో కానీ, తాను ఏదైతే కోరుకున్నాడో ఆ కోరిక తీరకపోవడం చేత కానీ, కోరికలు కూడా అనేక రూపాల్లో ఉంటాయి. ఇంద్రియాలకు సంబంధించిన కోరికలు, మరికొందరికి డబ్బు, అధికారం మీద విపరీతమైన వ్యామోహం.
అసలు అక్కడ డబ్బే లేదు. కాబట్టి డబ్బు ద్వారా వాళ్ళ కోరికలు ఏవి తీరే అవకాశం లేదు. ఆ అధికారం ఎవడు ఎవడి మీద అధికారం చూపించలేదు. అక్కడ 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 ఎమ్మెల్యేలు, ఎంపీల పదవులు, సీఎంలు, పిఎంలు ఎవరు లేరుగా. కొన్నవాళ్ళందరూ యాస్ట్రల్ బాడీసే. ఏమండి, అక్కడికి ఎంత మహానుభావుడు వచ్చినా వాళ్ళకి యాస్ట్రల్ బాడీయే తప్ప వాడికి ఏ విధమైన పదవులు లేవు. ఏ విధంగా వాడిని అతి ఎక్కువగా గౌరవించగలిగే అవకాశం కూడా లేదు. కాకపోతే చిత్రం ఏంటంటే అక్కడికి చేరుకున్న వాళ్ళని మనం గుర్తించవచ్చా అని మీరు ప్రశ్న వేయచ్చు. ఎవరో మహానుభావులు అక్కడ చేరుకున్నారు, గాంధీ గారు చేరుకున్నారు అంటే గాంధీ గారు ఇంకా యాస్ట్రల్లో ఉండే అవకాశం లేదు. ఏమండి, ఒక మహానుభావుడు మన జీవిత కాలంలో మనం జీవించి ఉండగా, నేను గనక జీవించున్నప్పుడు నీ భౌతిక శరీరంలో జీవిస్తాను. ఇప్పుడు నేను చూసిన ఒక వ్యక్తిని నేను ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆస్ట్రల్ ప్లేన్లో తిరిగి మళ్ళా చూస్తే నేను గుర్తించగలనా? తప్పకుండా గుర్తిస్తాను. ఈ గుర్తింపులో కూడా భూలోకంలో ఏ విధమైన గుర్తింపు ఉంటుందో అదే గుర్తింపు ఆస్ట్రల్ ప్లేన్లో కూడా ఉంటుంది. ఆ వ్యక్తిని నేను తిరిగి అదే విధంగా చూస్తాను. ఎందుకంటే చూడడానికి తగినటువంటి ఆస్ట్రల్ బాడీ ఉంది, మెంటల్ బాడీ కూడా నాతోటే ఉంది కదా. ఇంకా ఆ రెండు శరీరాలు నాకు ఆ శక్తిని ఇస్తాయి. కేవలం భౌతిక శరీరంతో మనం ఏ విధంగా గుర్తించాం. భౌతిక శరీరంతో కేవలం అది కదలికలకు మాత్రమే వర్తించింది. భౌతిక శరీరం గుర్తించడానికి సహాయం చేయదు ఎవరిని కూడా. భౌతిక శరీరంలోంచి వచ్చినటువంటి భౌతిక శరీరంలోకి వచ్చినటువంటి ప్రాణ చైతన్యం అది కూడా సూక్ష్మ శరీరం ద్వారా వచ్చింది. ఆ సూక్ష్మ శరీరం సప్లై చేసిన ప్రాణం ఏదైతే ఉందో అది సూక్ష్మ కామ శరీరాలకు వెళ్ళినప్పుడు మాత్రమే వీడు ప్రాణ వ్యక్తిని మనకు తెలుస్తుంది. లేకపోతే మనం ఎవరిని గుర్తించలేము. ఉట్టి చెయ్యి, కాలు ఇవి ఎవరిని గుర్తించలేవు. ఆ గుర్తింపు అనేటువంటిది మనకి వాటి ద్వారానే సాధ్యం. అంటే మనం ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని గుర్తించగలమా అంటే గుర్తించగలం అని చెప్తున్నారు. దీనికి కొంతమంది ఏం చెప్తారంటే కొంచెం పై స్థాయికి వెళ్ళినప్పటికీ కేవలం ఒక యాస్ట్రల్ బాడీగా మాత్రమే చూసే అవకాశం ఉంది అనేటువంటి వాదం ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఫలానా వ్యక్తి, ఈ వ్యక్తి నా తల్లి, ఇది నా తండ్రి అనే గుర్తింపు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా మేల్ ఫిమేల్ అనేటువంటిది ఒకటి ఉంటేనే నువ్వు గుర్తించగలుగుతావు. ఈ గుర్తింపు నిజానికి యాస్ట్రల్ ప్లేన్లోనే కాదు, లోయర్ మెంటల్ ప్లేన్, అథవా మానసిక లోకం, సోకాల్డ్ స్వర్గంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మనకు కావాల్సిన ప్రేమిత్రుల్ని, మనం ప్రేమించిన వాళ్ళని, మిత్రుల్ని కలుసుకుంటాం. దీనికి అంటారు ప్రేమించుకున్న వాళ్ళు పైలోకాల్లో కలుస్తారా అంటే కలుస్తారు అని చెప్పడానికి ఇదే ప్రధాన కారణం. అంటే అఫ్ కోర్స్ అలా ప్రేమించుకున్న వాళ్ళు కలుసుకోవడం కోసం అర్జెంటుగా ఆత్మహత్య చేసేసుకుని అక్కడికి వెళ్ళిపోతే మాత్రం ముందు ఇమీడియట్ గా కలవరు. అది మాత్రం నిజం. ఇందుకే ఆత్మహత్య చేసుకోకూడదు. ప్రత్యేకించి ఆత్మహత్య చేసుకోవడం ద్వారా వచ్చే నష్టాల గురించి, అనేక భయంకరమైనటువంటి నష్టాల గురించి నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వీడియో పెట్టాను, మీరు చూడొచ్చు. కాగా మనం చెప్పుకునే పాయింట్ ఏంటంటే ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళిన తర్వాత మనము తప్పకుండా గుర్తింపు అనేటువంటిది ఉంది. స్త్రీ పురుష భేదం యొక్క గుర్తింపు ఉంది, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనే గుర్తింపు కూడా ఉంది. ఇదే కాకుండా ఇంకో విధమైన గుర్తింపు, అసలైన గుర్తింపు ఏమిటి అంటే వీటిలో ఏ విధమైన ద్రవ్యరాశి ఉందో అదే విధమైనటువంటి ద్రవ్యరాశి ఎదుటి వాడిలో కూడా ఉన్నప్పుడు వాడు వీడికి బాగా సన్నిహితుడైపోతాడు. ఏమండి, ఒక జ్ఞాని ఇంకో జ్ఞాని సులభంగా గుర్తుపట్టగలుగుతాడు. ఒక పనికిరాని వాడు, ఒక దౌర్భాగ్యుడు, ఒక నీచుడు ఇంకో చెడ్డవాడిని అంత ఈజీగాను గుర్తుపట్టగలుగుతాడు. వీడికి కావాల్సిన లక్షణాలు వాళ్ళలో ఉన్నాయన్న విషయం భూలోకంలో ఎంత బాగా మనం గుర్తించగలుగుతామో ఇంతకంటే ఎక్కువగా అక్కడ గుర్తించగలుగుతాం. ఎక్కువగా అన్న పదం ఎందుకు ఉపయోగించామంటే ఈ వ్యక్తిలో ద్రవ్యరాశి ఆ వ్యక్తిలో ద్రవ్యరాశి ఒక మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తుంది. వాళ్ళు వచ్చేస్తారు.
ఇంకా ఎక్కడ ఉన్నా కామలోకపు పరిసరాల్లో ఎక్కడ ఉన్నా వీడిలో ఉండేటువంటి కామలోక ఆయా ఆ కోరికలు, ఆ కామ ద్రవ్యరాశి ఏదైతే ఉందో, దృఢంగా ఉందో, ఆ ద్రవ్యరాశి ఆకర్షిస్తుంది. అక్కడ వాళ్ళు నిర్విరామంగా చాలా ఆనందంగా, హ్యాపీగా వాళ్ళ తమ వ్యాసంగా నెరవేర్చుకోగలుగుతారు. అయితే వాళ్ళు అది ఏ తరగతికి చెందిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. 7లో ఉన్న హంతకులు, దుర్మార్గులు, తాగుబోతులు, హత్యలు చేసే వాళ్ళంతా ఉంటారు. వాళ్ళంతా ఒక చోట చేరతారు. 6వ తరగతిలో అంతకంటే కొంచెం బెటర్ వాళ్ళు చేరతారు. 5లో కొంచెం సాత్వికత ఏర్పడుతుంది. 4లో కొంచెం హృదయ వికాసం ఏర్పడుతుంది. 3లో కొంచెం బుద్ధి వికసిస్తుంది. 2లో కొంచెం జ్ఞానం వస్తుంది. 1లో ఉత్తములు, సజ్జనులు, మహాత్ములు చేరతారు. అంటే 7 నుంచి 1 దాకా మానవుడి ప్రయాణం. కామలోకంలోని 7 తరగతుల్లో మానవుడు ప్రయాణిస్తూ 7 తరగతుల్లోంచి పైకి వెళ్ళాలి. అంటే మీరు ప్రశ్న వేయచ్చు. అంటే మనం ఖచ్చితంగా 7 తరగతుల్లోంచి వెళ్ళాలండి అని. వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందే చెప్పుకున్నాం. మనం గనక భూలోకంలో జీవించున్నప్పుడే ఉత్తములమై మాలిన్యాన్ని తొలగించుకొని నిరంతరం జ్ఞానాన్ని గురించి, సేవ గురించి, ప్రేమ గురించే మనం జీవిస్తూ ఉంటే ఈ మాలిన్యాలన్నీ ఇక్కడే తొలగిపోతే మనం చక్కగా ఏ 3లోకో, 2లోకో, ఏ 1లోకో వెళ్ళిపోవచ్చు. ఇంకా జ్ఞానులు, యోగులైతే డైరెక్ట్‌గా ఒకటి కూడా సృష్టించుకుంటే సరాసరి పైకెళ్ళిపోవచ్చు. ఇక్కడ చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, మన స్థాయికి చెందిన వాళ్ళు మాత్రమే మనకు కనపడతారు. అక్కడ మనకిష్టమైన వాళ్ళు అన్నది కాదు ప్రశ్న. ఎక్కడ? కామలోకంలో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకిష్టమైన వాళ్ళు అన్న పాయింటు దేవలోకంలో లేక స్వర్గంలో వస్తుంది. యాస్ట్రల్ ప్లేన్‌లో మనకిష్టమైన వాళ్ళందరూ మన తరగతికే చెంది ఉండాలన్న రూల్ లేదు. ఆ వ్యక్తిగా నాకిష్టం వాళ్ళంటే. కానీ ఆ వ్యక్తిలో చాలా ఘోరమైన, నీచమైన ద్రవ్యరాశి ఉందనుకోండి, వాడు మన కళ్ళకి కనపడడు. తల్లి, కొడుకు ఉన్నారండి. తల్లికి కొడుకంటే పిచ్చిష్టం. కానీ కొడుకు పరమ హంతకుడు, దుర్మార్గుడయ్యాడు. పాపాత్ముడయ్యాడు. వాడిని ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ ఆ కొడుకు మీద ఆ తల్లి కొడుకుని కామలోకంలో కలుసుకోలేదు. ఎందుకంటే వాడు 7లోకెళ్ళాడు. ఈవిడ ఏ 3లో, 2లోనో ఉంది. ఈవిడ కళ్ళకి ఆ మాలిన్యం కనపడదు. వీడికి కనపడ్డు. వీళ్ళిద్దరూ తిరిగి దేవలోకంలో ఆ స్వర్గంలో కలుసుకుంటారు. ఆ రెండో పాయింట్ తర్వాత చెప్తా. ఇక మనం డిస్కస్ చేస్తున్న పాయింట్ ఏమిటంటే, కామలోకంలో నరకం అంటే ఏంటి అని చెప్పుకుంటున్నాం. మన చుట్టూతా ఎవరెవరు కనపడతారు అన్న పాయింట్‌ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ అతి ఎక్కువగా కనపడేవాళ్ళు ఎవరు అంటే, మనలో ఏ విధమైన ద్రవ్యరాశి చాలా ఎక్కువ ఉందో, కామానికి సంబంధించింది కానీ, క్రోధం కానీ, ఏమండి వాంఛలు కానీ, ఇవన్నీ ప్రధానంగా బయటకొస్తాయి. రకరకాల కోరికతో కలిగినటువంటి వ్యక్తి కానీ, కోరికలు తీర్చుకోవడానికి తగిన భౌతిక శరీరం లేకపోయినా, అలాంటి కోరికలే కలిగిన మరొక వ్యక్తి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఒక్కొక్కసారి మానవుడే కానక్కర్లేదు. మానవ ప్రేతాత్మే కానక్కర్లేదు. మరే ఇతర మానవేతర ప్రాణి కూడా కావచ్చు. మానవేతర ప్రాణి యొక్క కామ శరీరంతో కూడా అటాచ్ అయిపోయే అవకాశం ఉంది. అక్కడ ఆ మ్యాటర్‌ని ఆకర్షిస్తుంది. అది చాలా ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏవండీ? వాళ్ళక్కడ దానికి సంబంధించిన దాంతోటి కంపేర్డ్‌గా చెప్పుకోవాలంటే వాళ్ళు హాయిగానే ఉంటారు. ఏవండీ? బురదతోటి బాగా హాయిగానే ఉంటుంది. పెంటతో హాయిగా బానే ఉంటుంది. ఏవండీ? తులసి తీర్థంతోటి బానే ఉంటుంది. కాబట్టి వాడు అంతకంటే పై స్థితికి వెళ్ళడానికి శక్తి ఏర్పడ్డప్పుడు ఇది బాలేదు అని వదులుకుని పైకి వెళ్ళగలుగుతాడు. ఆ వివేకం రావాలి అంటే వాడు బయటకు ఉన్నటువంటి కవచం తాలూకు కవర్ పగిలి లోపల ఉన్న ఉన్నతమైన వాళ్ళు ఉన్నాయి ఉన్నత గుణాలు అవి వెలికి రావాలి. ఎలా అయితే భూలోకంలో పరమ దుర్మార్గులు, హంతకులు కూడా ఎన్నో చెడ్డ పనులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళలో కూడా ప్రేమ, వాత్సల్యం, దయ అప్పుడప్పుడు బయటికి తొంగి చూసి వాళ్ళు కూడా మంచి పనులు చేస్తూ, వాళ్ళు కూడా ఎలా అయితే ప్రేమిస్తూ, వాళ్ళు కూడా ఎలా అయితే కొంత ప్రేమను
పొందుతారో ఇదే కామలోకంలో కూడా ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ పై భాగం పగిలి వాడు ఆ లోపలి భాగం లోపల ఉన్నటువంటి చక్కటి ద్రవ్యరాశి బయటకు వచ్చినప్పుడు వాడు ఉత్తముడుగా రూపొందుతూ, అంటే గొంగళీ పురుగు కవచం పగిలి సీతాకోక చిలుక బయటకు వచ్చినట్టుగా ఒక్కొక్క కవచాన్ని చీల్చుకుంటూ మానవుడు ఇంకా పై లోకాలకి, పై తరగతులకి, లోకాల కన్నా లోకాలు అనకూడదు, పై పై తరగతులకు కామంలో వెళ్ళగలుగుతాడు. అలా ఒక్కొక్క తరగతిలోకి వెళుతున్నప్పుడు అక్కడ తనలాంటి వాళ్ళతోనే ఏర్పాటు కాగలుగుతాడు. అక్కడ కనుక దివ్యజ్ఞాన సమాజ సభ్యులు ఎవరైనా కలిస్తే చాలా హాయిగా మాట్లాడుకోవచ్చు. అయితే వాళ్ళంతా కూడా ఏడో తరగతిలో ఉండరు. కనీసం 4 నుంచో 5 నుంచో ప్రారంభమై పైకెళ్తారు. దివ్యజ్ఞాన సమాజ సభ్యులైనంత మాత్రాన అందరూ ఉత్తములే అయి ఉండి అన్న రూల్ ఏమీ లేదు. కానీ కనీసం ఆ వ్యాసంగంలో అయినా ఉండొచ్చు కదా. వాళ్ళలో క్రోధము, మదము, మాత్సర్యము ఇంకా ఇతర హీన గుణాలు ఉన్నప్పటికీ కూడా జ్ఞానం పట్ల ఒక అపేక్ష ఉంది. అంటే ఉత్తమత్వం పట్ల కోరిక ఉన్నప్పుడు క్రమేపీ ఈ మాలిన్యాన్ని అవే హరిస్తాయి. అలాంటప్పుడు అలాంటి వాళ్ళందరూ పక్కన చేరినప్పుడు వాళ్ళే విజిబుల్ హెల్పర్స్ ఆర్ ఇన్విజిబుల్ హెల్పర్స్. కామలో మన కళ్ళకు కనపడరు కాబట్టి వాళ్ళు మనకి ఇన్విజిబుల్ హెల్పర్స్. కానీ కామలోకంలో వాళ్ళ కళ్ళకు వాళ్ళు కనపడతారు కదా. వాడికి కనిపించి దగ్గరుండి ఓదార్చి, బాబు తగని కోరికలు ఇంకొద్దు, నీలో ఎంతో ఉత్తమత్వం ఉంది, నీలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని బయటికి తీ, ఏమిటి ఇంకా ఇలాంటి పనులు చేస్తున్నావు అని హెచ్చరించి వాళ్ళకుండే ఆ షల్ని ఆ ఉత్తములు, జ్ఞానులు, యోగులు తప్పకుండా సహకరించి దాన్ని బ్రేక్ చేసి వాళ్ళు ఇంకా పై తరగతి వెళ్ళడానికి ఎంతో సహాయం చేస్తారు. ఆ లోకంలో ఉన్న వాళ్ళు అనేక రకాల వాళ్ళు ఉన్నారు. అక్కడికి చేరినటువంటి సిద్ధ పురుషులు, యోగులు, మహర్షులు కావచ్చు. భూలోకంలోనే ఇంకా జీవిస్తూ అక్కడికి వెళ్ళిన మహానుభావులు ఉండొచ్చు, మానవేతర ప్రాణులు ఉండొచ్చు, లేక కొత్త జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి జీవాత్మలు కావచ్చు. వాళ్ళందరినీ ప్రేతాత్మ అనకూడదు. తిరిగి తల్లి గర్భంలో చేరుకోవడానికి సిద్ధమై వస్తున్నటువంటి జీవాత్మలు మళ్ళా మానసిక లోకంలోకి వచ్చి మానసిక శరీరాన్ని, కామలోకంలో వచ్చి కామ శరీరాన్ని స్వీకరించి భూలోకంలోకి వెళ్ళడానికి ముందర కొత్త జీవితం తీసుకోవడానికి ముందు సిద్ధమై ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలా మరణించి అక్కడ చేరుకున్న వాళ్ళని చూసి వాళ్ళని ఓదార్చి, ఏం పర్వాలేదు, ఇక్కడ వచ్చిన నష్టమేం లేదు, నువ్వు బాగున్నావు, నువ్వు మంచి చూడు, నీలో బోల్డ్ ఎంత మంచి ఉంది, నీలో దయ ఉంది, ప్రేమ ఉంది, ఇలాంటి హీనమైన భావాలు ఇలా పెట్టుకోకు, ఇవన్నీ అసత్యం, అనిత్యం అని వాళ్ళని ప్రేరేపించి, ప్రోత్సహించి ముందుకు నడిపించేటువంటి మహానుభావులు ఇక్కడ, అక్కడ, ఎక్కడైనా, ఎప్పుడు, అన్ని కాలాల్లో ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. వీలైతే మనం కూడా నిరంతరం ఆ పనే చేయాలి. ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో, ఎప్పుడు వీలైతే అప్పుడు మంచి చూద్దాం, మంచి విందాం, మన తోటి మిత్రులందరికీ కూడా మంచినే చెబుదాం, ఒక వివేకాన్ని కలిగిద్దాం. ఆ వివేకం ద్వారా వాళ్ళు తమ యొక్క సెల్ఫ్ ఫార్మేషన్ని కాకుండా చేసుకోగలుగుతారు. ఆ కామకవచాన్ని దాన్ని బ్రేక్ చేయగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ పని ఇప్పుడు కూడా చేద్దాం. సో అలా ఒక్కొక్క తరగతిని దాటుకుంటూ పైకి వెళుతూ పోతే ముందుకు మనం చెప్పుకున్నాం, ఇది నరకమా అని చెప్పుకోతగింది. 7, 6, 5 ప్రాంతంలో నరకం అనే చెప్పుకున్నాం కదా. వాడికి విపరీతంగా బ్రాంతియే విస్కో తాగాలంది, తాగుదాం అనుకున్నాడు. సాధారణంగా అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం మద్యాలు, బ్రాందీలు, విస్కీలు అమ్మే షాపుల దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ వీళ్ళంటి ఆత్మలే ఉంటాయి. తాగుదాం అనుకుంటారు, శరీరం లేదు, తాగలేరు. తాగలేక తాగాలంటే భౌతిక శరీరం కావాలి. అప్పుడు దుఃఖం ఏర్పడుతుంది. అది తీర్చుకోవడం కోసం మరొక శరీరంలోకి ప్రవేశించడానికి పర్మిషన్ ప్రయత్నం చేస్తాడు. కానీ అన్ని వేళలా అందరూ ఎవరు పడితే వాళ్ళ శరీరంలోకి దూరిపోయి తాగించే ప్రయత్నాలు చేయడం అనేటువంటిది దరిదాపు అసంభవమైన విషయం.
ఎవరో ఎక్కడో 1,00,00,000 మందికి చోట జరగచ్చు. కానీ మిగతా వాళ్ళందరూ అలాంటి మద్యపాన శాలల్లో చేరి అక్కడ యాస్ట్రల్ లెవెల్‌లో ఈ వీటినేమంటారు? పరిమళం ఉంటుంది. దాని యొక్క పరిమళం. మీరు అగరత్తులున్నాయి. సాంబ్రాణి ఉంది. దీప ధూప నైవేద్యాల తాలూకు పరిమళం ఉంది. అలాగే రకరకాల మద్యాలు, మాంసాలు, ఇతరత్ర ఆహారాలకు సంబంధించినటువంటి పానీయాలు, తినే ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటి తాలూకు పరిమళాన్ని అవి స్వీకరిస్తాయి. ప్రతి ఆహార పదార్థానికి, ప్రతి పానీయానికి దానికి కౌంటర్ పార్ట్ అయినటువంటి ఒక ఆహ్, ఆహ్, భూలోక ద్రవ్యరాశికి ప్రతిరూపమైనటువంటి కామలోక పదార్థం ఉంటుంది. దానిని వాళ్ళు స్వీకరిస్తారు. అతి ఎక్కువగా వాటి పరిమళానికి ఆకర్షితులవుతారు. అందుకే మన ఇంటి పరిసరాలని చాలా జాగ్రత్తగా, శుభ్రంగా పెట్టుకోవాలి అంట. ఎందుకంటే ఇట్లాంటి ప్రేతాత్మలు కానీ, హీనమైనటువంటి విషయాలకి, వాతావరణానికి ఆసక్తి కలిగినటువంటి జీవరూపాలు చేరకుండా ఉండడం కోసమే మన ఇళ్లలో ఇల్లు శుభ్రం చేసుకుని, కడిగి, ముగ్గులు పెడతారు. దీపం పెడతారు. దీపం ఉన్న చోట ఎటువంటి ప్రేతాత్మ రాదు అని నమ్ముతారు. ధూపం వేస్తారు. అగరత్తులు వేస్తారు. ముగ్గుల్లో కూడా ఒకప్పుడు ఒక ప్రత్యేకత ఉంది. ముగ్గుల కోసం ఉపయోగించేటువంటి ద్రవ్యరాశి ఒకటైతే, అసలు ఒకప్పుడు భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఒకప్పుడు ఒక్కొక్క ముగ్గులకు కూడా ఒక రకమైనటువంటి యంత్రాలుంటాయి. ముగ్గులకు కూడా ఒక యంత్ర రూపం ఉంటుంది. మీరు చాలా వాటికి గమనించండి. ఇప్పుడు సుదర్శన హోమం చేస్తారు. సుదర్శన నారసింహ హోమం. సుదర్శన నారసింహ హోమం చేసేటప్పుడు లక్ష్మీనరసింహస్వామిని ఆవాహన చేయాలంటే దానికి చాలా పెద్ద తంతు ఉంది. 2.5 గంటల పాటు వేసే బ్రహ్మాండమైన ఒక ముగ్గు ఉంది. ఆ ముగ్గులు వేసిన తర్వాత పెద్ద హోమగుండం పెడతారు. ఆ హోమగుండం దగ్గర కూడా ముగ్గులు వేస్తారు. దాని దగ్గర సుగంధ పరిమళ ధూప దీప నైవేద్యాలు పెడతారు. ఇక మంత్రం పార్ట్ తర్వాత చెప్తున్నాను. మంత్రం పార్ట్ వేరే. సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి లక్ష్మీనరసింహస్వామిని ఆవాహన చేసేటువంటి మంత్రశాస్త్రం గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. అది వేరే పార్ట్. కానీ అక్కడ సుదర్శన ధరించేటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆవాహనకు ఒక ముగ్గు వేస్తారు. ఆ ముగ్గు వేయడమే ఒక 2.5 గంటలు. నేను స్వయంగా ప్రత్యక్షంగా చూశాను. చాలా విలక్షణంగా ఉంటుంది ఆ ముగ్గు. అద్భుతంగా ఉంటుంది. ఏమండి? అలాంటి ముగ్గులు ఒకప్పుడు మన ఇళ్లల్లో వేసేవారు. అలాంటి ముగ్గులు కొన్ని రకాల ముగ్గులు వేసేప్పుడు ఎటువంటి ప్రేతాత్మలు ఇళ్లలోకి రాలేవు. దీనికి సంబంధించి మన యొక్క జానపద మైథాలజీ చాలా ఉంది. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారి పేరు వినే ఉంటారు. మహానుభావుడు గారు, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ సత్యనారాయణ గారు ఒకసారి పులి ముగ్గు అని ఒక నవల రాశాడు. ఆ నవలలో ఒక బ్రహ్మాండమైన ముగ్గు వేస్తారు, పులి ముగ్గు. ఆ ముగ్గులోకి ఎవరన్నా పడుకుంటే అలా పడుకున్న వాడు పులి అయిపోతాడు. తిరిగి మళ్ళా వాడు మామూలు మనిషి కావాలంటే మళ్ళీ ఆ ముగ్గులో పడుకోవాలి. ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయనే విషయం పక్కకు పెడదాం. కానీ ముగ్గు అనేటువంటిది అంత ఈజీగా తీసి పారేసేటువంటి విషయం కాదు. మన మహిళా మణులకి, మన ఇంట్లో అమ్మాయిలందరూ కూడా బ్రహ్మాండంగా ముగ్గులు వేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ విషయం తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ ప్రతి ముగ్గులోనూ శాస్త్రీయత ఉంది. దాని వెనకాల గొప్ప సంస్కృతి ఉంది. దాని వెనకాల ఒక ఆంతర్యం ఉంది. దాని వెనకాల ఒక శక్తి కూడా ఉంది. ఏమండి? అవన్నీ కూడా రక్షా కవచాలుగా ఉన్నాయి. ఇలాంటి ప్రేతాత్మలవి ఇళ్లలోకి రాకుండా రక్షా కవచాలుగా కూడా ముగ్గులు ఉపయోగపడతాయి. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. సో మన ఇళ్ళని ఆ రకంగా అత్యంత పవిత్రంగా ఉంచుకోవడం ద్వారా కూడా మనం వాటిని మనం రక్షించుకోగలుగుతాం. అవేవి మనకి రావు. వీళ్ళు ఈ ప్రేతాత్మలన్నీ కూడా, ప్రేతాత్మల పదం జాగ్రత్తగా ఉపయోగించాలన్నమాట. ఎందుకంటే అది చాలా
లూజ్గా ఉపయోగించే పదం ప్రేతాత్మ అన్నది. చాలా మంది కోరికలు తీరకుండా ఉండే వాళ్ళందరూ ప్రేతాత్మలు అయిపోతారు. అంటే ప్రతివాడికి కూడాను కోరిక తీరైపోతున్నాడా యాస్ట్రల్ ప్లేన్ కి ఏదో కోరిక ఉంటూనే ఉంటుంది. కాబట్టి అక్కడ మానవేతర రూపాలు ఏవైనా కానీ లేక యాస్ట్రల్ ఎంటిటీస్ ఏవైనా కానీ ఎవరైనా కానీ ఈ రకమైన పరిమళాలకు ఆకర్షితులై వచ్చి సాధ్యపడితే వాళ్ళు మరొక శరీరంలోకి వెళ్ళి ఆ శరీరం ద్వారా ఆ శరీరం మానవుడు కావచ్చు, మానవేతరమైన ఏ జీవ రాశి కూడా కావచ్చు. వాటిల్లో కూడా ప్రవేశించి వాడు తన కోరిక తీర్చుకునే అవకాశం ఉంది. అలా కాకపోతే ఆ పరిమళాలని ఆస్వాదిస్తూ వాడు ఆనందపడిపోతూ అక్కడే జీవిస్తుంటాడు. లెడ్బిటర్ చెప్పాడు 7th సప్లైన్‌లో అలా లక్షల మంది అలా బ్రాందీ, విస్కీలు మాంసాహారశాలల్లో అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి వాళ్ళు ఆకర్షితులై అక్కడికి వస్తారు. ఏమండి? ఈ జంతు బలులు ఇచ్చేటువంటి చోట్ల ముఖ్యంగా వీళ్ళు ఇలాంటి చోట్ల వాళ్ళు అలాంటి జీవరాశులు చాలా ఎక్కువ ఉంటాయి. దయచేసి అలాంటి చోట్లకి సెన్సిటివ్‌గా ఉన్నవాళ్ళు వెళ్ళకండి అని చెప్పారు. ఈ సెన్సిటివ్ అన్న పదం కూడా నేను లోగడ ఇంటి క్రితం చెప్పాను. చాలా ఒక సుదీర్ఘంగా చెప్పాను. హూ ఆర్ సెన్సిటివ్? అత్యంత లలిత మనస్కులు ఎవరు అంటే తమ యొక్క ఇంద్రియాలన్నీ చాలా లలితంగా ఉండి అతి సులభంగా కామలోక ప్రాణుల చేత ప్రభావానికి లోనవడానికి సిద్ధంగా ఉన్న అతి బలహీనంగా ఉన్న వాళ్ళు కానీ లేదా అత్యంత ఇవాల్వ్ అయిన వాళ్ళు కానీ బాగా పరిణామం చెందినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు కనిపిస్తారు, ప్రభావితం కూడా చేసుకుంటారు. సో అట్లా అలాంటి స్థితిలో వాళ్ళు 7, 6, 5, 4లో ఒక్కొక్క తరకామలో ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క స్థాయిలో వాళ్ళ కోరికలు తీరకపోవడం చేత దుఃఖాన్ని తీవ్రమైన విషాదాన్ని పొందుతూ ఇదే నరకం అనుకుంటూ తీవ్రంగా దుఃఖపడిపోయే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది. మనం ఇంత క్రితం చెప్పుకున్నాం అంటే యమలోకపు భటులంతా కూడా వచ్చి వాళ్ళంతా కొమ్ములు, గదలు, ముళ్ళకీటాలు ధరిస్తారు. వైతరణి నది ఉంది, దానిలో ఈడ్చుకు వెళతారు. ఆ కాలుతున్నటువంటి ఆ అదేది ఇనప ముళ్ళ స్తంభాన్ని కౌగిలించుకోమంటారు. వాళ్ళని బాగా బ్రహ్మాండమైనటువంటి బాలీలో మంచి పామాలు వేసి అందులో ఉడుకుతున్నటువంటి ఆ నూనెలో పడి వెళ్ళని పడేసి కాలుస్తూ ఉంటారు, వేయిస్తూ ఉంటారు. మంచి వేయించిన టోర్నమెంట్ జరుగుతుంటుంది అక్కడ. అందులో ఈ జీవాత్మలన్నింటినీ కూడా వీళ్ళందరినీ కూడా పడేసి చేస్తారు. అదే నరకం అండి అని మనకి చాలా మంది చెప్తుంటారు పెద్దలు. దీనిలో నిజానిజాలు ఏమిటి అంటే ఇలాంటి స్థితి నిజము. అంటే ఇలాంటి స్థితి మరణించిన వ్యక్తులకి కలగటం నిజం. కాకపోతే అలా వేయించేటువంటి వ్యక్తులు కానీ వేయించేటువంటి బాళియా పామాలి ఆయిల్ కానీ అవన్నీ ఉండవు. ఏమిటి బాధ పడే స్థితి ఉంటుంది, బాధ పెట్టే వాళ్ళు ఎవరు లేరు. బాధ పెట్టేందుకు తగిన స్థితిని మనమే కల్పించుకున్నాం. ఆ బాధ పడే స్థితి ఏమిటి అంటే మనలో తీరని భయంకరమైన కోరికలు, ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు పోలేరు, కిందికి పోలేరు, పైకి కూడా పోలేరు. ఒకసారి వాళ్ళు కామలోకంలోని 7 సప్లైన్లో కూడా వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళది ఇంకా ఘోరమైన స్థితి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కామలోకంలోకి మెలకు రావాలంటే కామలోకంలో స్పృహ రావాలి. వాళ్ళు ఇంకా భూలోక పరిధిలో నుంచి బయట పడలేదు. ఎందుకంటే భూలోకంలో వాళ్ళు ప్రారంభ కర్మ ఇంకా తీరలేదు. ప్రారంభ కర్మ తీరేంత వరకు వాడు భూమికి అటాచ్ అయి ఉంటాడు. వాడు 80 ఏళ్ల దాకా బతకవలసిన వాడు 25 ఏళ్ళకే ఆత్మహత్య చేసుకుంటే వాడు ఎక్కడికి పోతావు? ఆ మిగతా కొరవబడ్డ 55 ఏళ్ళు వాడు భూలోకానికి అటు కామలోకానికి మధ్యలో తిరుగుతుంటాడు. అటు 7th సప్లైన్ టచ్ అవుతూ ఉంటుంది. ఈ కోరిక తీరదు, భయంకర దుఃఖం, విషాదం. ఇది నరకం కాదా? ఎందుకంటే నరకం ఏమిటి? కాబట్టి ఇంత భయంకర స్థితికి గల కారణం ఏమిటంటే కోరిక. కాబట్టి నాయన కోరికల్ని మన వాళ్ళు జయించమన్నారు.
కోరిక లేని స్థితిని కోరిక చంపేసుకోమనలేదండి. కోరికను జయించండి. కృష్ణమూర్తి గారు చెప్పినట్టు అబ్జర్వ్, కోరికను అబ్జర్వ్ చేస్తే కోరిక మాయమవుతుంది అన్నాడాయన. మరికొంతమంది ఇప్పుడు రకరకాలుగా దీనికి భాష్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీ కోరికలు ఎంత ఎక్కువగా ఉంటే, ఎంత ఎక్కువగా మీ కోరికలు తీర్చేసుకుంటుంటే ఆ కోరికలన్నీ తీరిపోతాయి అని. నాకొక జిలేబీ తినాలండి అంటే, ఒక జిలేబీ తినేసాక ఏమవుతుంది? ఇంకా 10 జిలేబీ తినాలనిపిస్తుంది. ఒక జిలేబీ తినంగానే కోరిక తీరిపోయేట్టయితే పర్లేదు. ఒక కోరిక ఇంకో కోరిక దారి తీస్తుందా? ఒక కోరిక తీర్చుకోవడం చేత పూర్తిగా శ్రమిస్తుందా? దీని మీద రకరకాల మహానుభావులు రకరకాల సిద్ధాంతాలున్నాయి. వాటి జోలికి నేను ఇప్పుడు పోదలుచుకోలేదు. కానీ ఎలా ఏ మనకు కావాల్సిన విషయం ఏమిటంటే, మన యొక్క ఇంద్రియములు, కోరికల విషయంలో శమించిన స్థితికి రావాలి. శమించిన స్థితికి పొందడమే శాంతం. శాంతం అంటే శమించిన స్థితి. దాన్నే సమ్యక్ అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ స్థితిలో ఆ కోరిక ఉన్నప్పుడు నువ్వు ఏ వస్తువు ఉన్నప్పుడు ఆ కోరిక అప్పుడు తీరుతుంది. అది అయిపోయిన తర్వాత అంటే నేను చిన్నప్పుడు లెమన్ భిక్షాలతో గోళీలతో ఆడుకున్నాను. చార్మినార్ సిగరెట్ పెట్టే ఇంకా రకరకాల సిగరెట్ పెట్టే వెనకాల ఉన్నటువంటి ఆ జిలుగు రేకులు తీసుకుంటుంటే పెద్దవాళ్ళు కోపడితే, నేను సిగరెట్ తాగట్లేదుగా, ఆ జిలుగు పేపర్లు తీసుకుందాం అనేవాడిని. అయినా వద్దు తప్పు అనేవాడు. కొన్నాళ్ళు పోయాక ఎవళ్ళు కోపడక్కర్లేదు. నాకే అనిపించింది ఏమిటది, దాంతో ఎందుకు ఆడుకున్నాను. అలా కనుక మన ప్రతి కోరికని అలా శమించే స్థితిలో మనం చూడగలిగితే, మనం సెవెంత్ సప్లై అనేది ఒకటి ఉందని కూడా మనకి తెలియదు. మన ప్రయాణం హాయిగా సాగుతుంది. మన ఇతరులకు కూడా మనం ఏ లోకంలోకి చేరుకున్నా ఆ లోకంలో తోటి వాళ్ళకి ఎంతో గొప్పగా సహాయం చేయగలం. చూడండి, ఈ 7, 6, 5, 4 ఈ తీవ్రమైన వేదనా భరితమైనటువంటి స్థితి ఉండటం చేత మాత్రమే మనం దాన్ని నరకం అని చెప్పుకోగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. అంత దుఃఖానికి అంతులేని దుఃఖంగా ఉండగా అనిపిస్తుంది. అంతు లేకపోవడం కాదు, అంతు ఉంది. ఎందుకంటే ఎనీథింగ్ దట్ స్టార్టెడ్ ఇన్ టైమ్ విల్ ఎండ్ ఇన్ టైం. కాలంలో ప్రారంభమైంది, కాలంలో అంతం తప్పదు. అంటే మనలో చేరుకున్నటువంటి ఆ కోరిక స్థితి తీరిపోలేదు, తగ్గిపోయింది. అంటే ఇంకా నాకు ఈ కోరిక తీరదు అనే స్థితికి వచ్చి ఒక నిస్పృహ కలిగిన తర్వాత ఇంకా ఆ కోరికను తీర్చుకునే ప్రయత్నం వాడు చేయడు. ఎందుకులే, ఇంతకంటే కాస్త మంచి మార్గం ఏమైనా ఉంటే చూద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు మంచి బయటకు వస్తుంది. అప్పుడు ఇంకొంచెం పై తరగతికి వెళ్ళాడు అంటే దాని అర్థం వాళ్ళలో ఉన్నటువంటి ఆ కామలోకపు ద్రవ్యరాశి మాయమైపోయిందని కాదు. అదంతా ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ గా వాడిలో ఉండి వచ్చే జన్మకి సప్లై అవుతుంది మళ్ళీ. ఎందుకంటే వాడు జయించలేదు. దీన్ని అభావ విరక్తి అంటారు. దొరకలేదు కాబట్టి మౌనంగా నోరు మూసుకుని ఉండడం. దొరకలేదు కాబట్టి వాడు చాలా హాయిగా దాన్ని ఏమంటారంటే, వాడికి ఏమి లేనివాడు చాలా జితేంద్రియుడు. అందుకే శ్రీకృష్ణుడు నువ్వన్నీ జయించి నాకు వదిలిపెట్టమన్నాడు. ఏమి లేకుండా కాదు. ధనాన్ని జయించి నాకు అర్పించు, సామ్రాజ్యాన్ని జయించి నాకు అర్పించు, అన్నీ సంపాదించి ఇది ఏమి లేదు అని నాకు వదిలిపెట్టు. లేనప్పుడు కాదు, ఉన్నప్పుడు కూడా నువ్వు అలాగే ఉండకు. ఉన్నప్పుడు లేనప్పుడు ఒకలాగే ఉండగలిగే స్థితి సమ్యక్ న్యాసం, సన్యాసం. అన్నిటిని వదిలేయడం వైరాగ్యం కాదు, అన్ని కావాలనుకోవడమే వైరాగ్యం. అన్నీ కావాలనుకోవడం అంటే అందరినీ కావాలనుకోవడం, అందరినీ ప్రేమించడమే సన్యాసం. అందరి పిల్లల్ని వదిలేయడం సన్యాసం కాదు. ప్రపంచం మొత్తం నా కుటుంబంగా ఉండాలనుకోవడం సన్యాసం. అది నిజమైన విశుద్ధ రాగభావ స్థితి వైరాగ్యం. దొరకలేదు కాబట్టి వైరాగ్యం కాదు, దొరికినా కూడా నువ్వు అలాగే ఉండగలిగే స్థితి. సో సామాన్యులందరికీ కూడా అది అంత సులభంగా వైరాగ్యం రాదు. వాళ్ళు తమలో ఉండేటువంటి రకరకాల కామ్య స్థితులు, కోరికలు తాత్కాలికంగా శ్రమిస్తాయి.
వాళ్ళు క్రమక్రమంగా ఒక్కొక్క తరగతికి పైకెళ్తూ ఉంటారు. ఆ స్థితిలో కనీసం 7, 6, 5 దగ్గర వరకు కూడా వాళ్ళు ఒకమైనటువంటి తీవ్రమైన బాధలు పడుతూ ఉండేటువంటి ప్రాంగణాలు, నరక హేతువులు, నరక స్థితి కల్పించేవి, బాధ, వేదన, హింస ఇవన్నీ ఎక్కడ బయట లేవు. లోపల ఉన్నాయి. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నాడు, సమస్య నీలో ఉంటే పరిష్కారం బయట ఉండదు అన్నాడు కృష్ణమూర్తి గారు. అట్లాగా బాధ కల్పించే స్థితి మనం కల్పించుకుంటే, మన చేతికి మనమే నిప్పంటించుకుంటే, ఎవళ్ళో వచ్చి ఆర్పాలంటే ఎట్లా అండి? ఈ నిప్పు తయారు చేసుకుంది మనమే, అంటించుకుంది మనమే. ఆ కోరిక అనేటువంటి నిప్పు అది దాని చేత మనమే మండుతున్నాం. నరకం అక్కడ లేదు, ఇక్కడే ఉంది. నరకం బయట లేదు, నరకం లోపల ఉంది. ఆ నరకం జీవించినప్పుడు ఉంది. ఆ నరకం మరణించిన తర్వాత, అంటే భౌతిక శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఉంది. దాని స్థితి, దాన్ని జయించే మార్గం ఏమిటంటే ఇప్పుడే ఇక్కడే ఉంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, శాంతం అనేటువంటి ఒక అద్భుత స్థితిని మనం అలవాటు చేసుకుంటే దానికి మరణం అనేటువంటి పదమే లేదు అసలు. ఎందుకంటే మరణించేది శరీరాలేగా. కాబట్టి ఆస్ట్రల్ ప్లేన్ ని మనం పోయిన క్లాస్‌లో చెప్పుకున్నాం. అసలు ఆస్ట్రల్ ప్లేనే కామలోకమే నరకమా? కామలోకమే మొదటి 2 తరగతులు స్వర్గమేమో అనిపించేట్టుగా ఉంటాయి. కామలోకపు మొదటి తరగతి అధో మానసిక లోకం లేక స్వర్గలోకం యొక్క చివరి తరగతి ఇంచుమించుగా ఒక రకంగా ఉంటాయి. బార్డర్స్. కామలోకపు చివరి తరగతి, మొదటి తరగతి, స్వర్గం యొక్క చివరి తరగతి, 2 బార్డర్స్ కలుస్తూ ఉండి ఇదే స్వర్గమా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు కామలోకాన్ని నరకం అని అనుకుంటున్నామో చెప్పాను. మనకు వచ్చే క్లాస్లో కామలోకం ఎందుకు స్వర్గంగా అనిపిస్తుందో వచ్చే క్లాస్లో చెప్పుకుందాం.